హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం ముఖ్యంగా రానున్న 48 గంటల కాలం అంటే రాబోయే 2 రోజులు సింహరాశి వారి జీవితంలో చాలా కీలకమైనదిగా, ఒక రకంగా చెప్పాలి అంటే కొంచెం సున్నితమైనదిగా ఉండబోతుంది. గ్రహ సంచారం ప్రకారం ఈ సమయంలో ఒక ఊహించని సంఘటన లేదా ఒక ప్రమాదం పొంచి ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. ఈ ప్రమాదం అయ్యే మీరు ఒక రకంగా పడవలసిన అవసరం లేదు. రాబోయే వర్షం ముందుగానే తెలుసుకొని గొడుగు సిద్ధం చేసుకున్నట్లుగా మన జీవితంలో గ్రహాల ప్రభావం వల్ల ఎదురయ్యే సవాళ్లను ముందుగా తెలుసుకొని సరైన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వాటి ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు లేదా పూర్తిగా తప్పించుకోవచ్చు. అందుకే ఈ రాబోయే 48 గంటల్లో సింహరాశి వారు ఎట్లాంటి సవాళ్లు ఎదుర్కోబోతున్నారో, దాని నుండి సురక్షితంగా బయటపడడానికి ఎట్లాంటి దైవారాధన చేయాలి, ఏ పరిహారాలు పాటించాలి అనే విషయాలను వివరంగా తెలుసుకుందాము. వీడియోలోకి వెళ్ళే ముందు అసలు సింహరాశి వారి స్వభావం ఎలా ఉంటుందో కొంచెం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ముందైతే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు సపోర్ట్ చేయండి. అలాగే శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, సింహరాశి జ్యోతిష్య చక్రంలో 5వ రాశి. ఈ రాశికి అధిపతి సూర్యుడు. సింహరాశి వారు క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమపాలనకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఎంత ఉన్నత స్థితి సాధించినా మరింత పురోగతి సాధించాలన్న తపనతో నిరంతరం శ్రమిస్తారు. అభివృద్ధి సాధించాలన్న తపన సుఖ జీవితానికి దూరం చేస్తుంది. వ్యక్తిగత ప్రతిష్టకు ప్రాధాన్యత ఇస్తారు. ఆర్థిక విషయాలలో సమతూరుగా పేరు గడిపిస్తారు. సింహరాశి వారికి ఆవేశము అధికంగా ఉంటుంది. ఇది వీరి నష్టధారకంగా మారుతుందని చెప్పవచ్చు. దీని వలన అనేక చిక్కులు చుట్టుకొని ఉంటారు. ఇతరుల బాధ్యతలను తెచ్చిపెట్టుకొని చిరుకాల బాధపడుతూ ఉంటారు. సింహరాశి వారిని భయపెట్టే లొంగదీసుకోవడం దాదాపు అసాధ్యమవుతుంది. ఇతరులను నమ్మకపోయినా లక్ష్య పెట్టరు. వీరి అంచనాలు 100కి 100%, 90కి 10 మార్లు నిజం అవుతూనే ఫలితం చెంది 10% పెద్ద నష్టాన్ని కలిగిస్తుంది. బంధువులు, రక్త సంబంధికులు, స్త్రీల వల్ల అధికంగా నష్టపోతారు. సింహరాశి వారి వంశ ప్రతిష్ట, కుల గౌరవం ప్రాధాన్యత ఇస్తారు. చేసిన దాన ధర్మాలు, మంచి పనులు ప్రకారం చేసు కఠినమైన స్వభావం కలవారన్న ముద్ర పడుతుంది. ఇప్పుడు ఈ రాశి వారు ప్రస్తుత గ్రహ స్థితులు పరిశీలిస్తే ఈ ఫలితం మిశ్రమంగా, అంటే కొన్ని మంచివి, కొన్ని సవాళ్లుగా ఉండే విధంగా కనిపిస్తూ ఉన్నాయి. జీవితంలోనివి వివిధ అంశాలలో ఈ ప్రభావం ఎలా ఉంటుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాము. వ్యాపారం చేసేవారు ఈ రాశి వారికి ఈ సమయం కొంచెం అటు ఇటుగా ఉంటుంది. ఊహించని చిన్న విధంగా లాభం, కొత్త అవకాశాలు వస్తాయి. మీ వ్యాపారం విస్తరించే సూచనలు ఉన్నాయి. అయితే అదే సమయంలో చిన్న సమస్యలు, అనవసరమైన గొడవలు కూడా పొంచి ఉన్నాయి. ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు వ్యాపార భాగస్వామిని ఎంచుకునే ముందు 1కి 10 సార్లు ఆలోచించాలి. మీరు ప్రాణ స్నేహితులతోనూ లేదా మీ జీవిత భాగస్వామితోనూ, అనగా లేదా భార్య భాగస్వామిగా చేసుకుంటే డబ్బు విషయంలో మనస్పర్ధలు వచ్చి ఉన్న బంధం విడిపోయే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ఈ సమయంలో మీ భార్యతో కలిసి వ్యాపారం చేయడం అంతగా కలిసి రాకపోవచ్చు. స్నేహాన్ని, బంధుత్వాన్ని దెబ్బతీసే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈ సమయంలో ఆచితూచి అడుగు వేయాలి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి కూడా ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి. ఒక చోట లాభం వస్తే మరొక చోట డబ్బు ఇరుక్కుపోయే అవకాశం ఉంది. కానీ వ్యాపార నిర్వహణలో జాగ్రత్త అవసరం. ఉద్యోగస్తులకు ఈ సమయం
పర్వాలేదు కానీ చెప్పుకోవచ్చు. మీరు పనిచేస్తున్న స్థలం నుండి ఒక శుభవార్త వింటారు. ప్రమోషన్ లేదా జీతం పెంపు వంటివి ఉండవచ్చు. చేతి వృత్తి వారికి పనిభారం పెరిగిన దానికి తగ్గ ప్రతిఫలం ఉంటుంది. అయితే ప్రభుత్వ ఉద్యోగులకు పని ఒత్తిడి, అనవసర ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. దీని వలన శారీరకంగా మానసికంగా కొంచెం అలసటకు గురి అవుతూ ఉంటారు. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఇది సరైన సమయం. ఈ ప్రయత్నాలు ఫలించి మంచి కంపెనీలలో ఉద్యోగం లభించే అవకాశం కూడా ఉంది. విదేశీయాలలో ఉద్యోగం చేయాలనుకునే వారికి కలలు కూడా నెరవేరుతాయి. ఈ రాశి విద్యార్థులకు ఈ సమయం ఒక పరీక్ష కాలం లాంటిది. చదువు మీద ఏకాగ్రత పెట్టడం కష్టంగా ఉంటుంది. మనసు పక్కదారులు పడుతుంది. స్నేహితులతో తిరగడం, సినిమాలు చూడడం, సోషల్ మీడియాలో సమయం గడపడం వంటివి వినోద కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. దీనివల్ల చదువులో వెనకబడే ప్రమాదం ఉంది. కాబట్టి విద్యార్థులు తమ మనసును అదుపులో పెట్టుకొని ఏకాగ్రతను పెంచుకోవడానికి ధ్యానం వంటివి చేయడం మంచిది. సో టీవీ పరీక్షల్లో సిద్ధమవుతున్న వారికి తల్లిదండ్రులు, గురువుల సహాయ సహకారాలు పూర్తిగా లభిస్తాయి. వారి ప్రోత్సాహంతో మీరు కష్టపడి చదివి మంచి ఫలితాలు సాధిస్తారు. అయితే కొందరు విద్యార్థులలో కష్టపడగానే ఫలితం రావాలి అనే ఆలోచన ఉంటుంది. ఇది సరైన పద్ధతి కాదు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వీరిపై కొంచెం ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. చదువులో ఏకాగ్రత పెంచడానికి అడ్డంకులను తొలగించుకోవడానికి ప్రతి గురువారం దగ్గరలో ఉన్న దత్తాత్రేయ స్వామి ఆలయానికి వెళ్ళండి. అక్కడ స్వామివారి ముందు 5 ఆవు నెయ్యి దీపాలు వెలిగించి దత్తాత్రేయ సూక్తం చదవండి. వీలైతే పసుపు రంగులో ఉండే ప్రసాదం, శనగపప్పు, లడ్డూలు వంటివి నైవేద్యంగా పెట్టి అక్కడ ఉన్న భక్తులకు పంచిపెట్టడం. అలాగే ప్రతిరోజు ఉదయం ధ్యానానికి అధిపతి అయిన హరి స్తోత్రం చదవడం వల్ల ఏకాగ్రత అద్భుతంగా పెరుగుతుంది. కుటుంబ బలం ఈ సమయంలో చాలా అనుకూలంగా ఉంది. మీరు ప్రతి విషయంలోనూ మీ కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. ముఖ్యంగా మీ అన్నదమ్ములు, అక్క చెల్లెల నుండి మీకు సహకారం అందుతుంది. బంధువులు, స్నేహితులు ఇళ్లల్లో జరిగే శుభకార్యాలకు ఆహ్వానాలు అందుకుంటారు. అందరితో కలిసి సంతోషంగా గడిపే అవకాశం ఉంది. ప్రేమలో ఉన్నవారికి ఈ సమయం అంత అనుకూలంగా లేదు. చిన్న చిన్న విషయాలకే మీ భాగస్వామితో గొడవలు రావచ్చు, అపార్థాలు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండడం లేదా చాలా ఓపికగా వ్యవహరించడం మంచిది. వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది ఒక శుభ సమయం. ఇప్పుడు కుదిరే అవకాశం ఉంది. ప్రయత్నాలు ఫలించి జీవిత భాగస్వామి లభిస్తాయి. అవివాహితులకు వైవాహిక జీవితం ఆనందకరంగా ఉంటుంది. కానీ ఇప్పుడు మనం చెప్పుకున్నట్లుగా జీవిత భాగస్వామితో కలిసి వ్యాపారం చేసే ఆలోచన మాత్రం అస్సలు మంచిది కాదు. అయితే వ్యాపారానికి కలిసి సహకార ఆర్థిక వ్యవహారం వారి నుండి లేదా వారి బంధువుల నుండి లభించవచ్చు. ఆరోగ్యపరంగా పెద్ద సమస్యలేమీ ఉండవు. కానీ వాతావరణ మార్పుల వల్ల జబ్బులు, దగ్గు వంటి గొంతు నొప్పి అంటే చిన్న చిన్న అనారోగ్యాలు ఇబ్బంది పెట్టవచ్చు. చల్లటి నీళ్లు తాగేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మొత్తం మీద ఆరోగ్యం గురించి పెద్ద ఆందోళన అయితే చేయవలసిన అవసరం అయితే లేదు. రకరకాల మార్గాల నుండి మీకు ఆదాయం అందుకుంటుంది, ఖర్చు తగ్గిపోతూ ఉంటుంది. శుభకార్యాలకు, అనవసరమైన వస్తువులకు ఎక్కువగా ఖర్చు చేస్తారు. కాబట్టి డబ్బు విషయంలో ఒక ప్రణాళిక వేసుకొని ఖర్చును అదుపులో పెట్టుకోవడం చాలా అవసరం. లేకపోతే అనవసరమైన సమయానికి చేతులలో డబ్బు లేక ఇబ్బంది పడవలసి వస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకున్నవి అన్నీ కూడా సాధారణ ఫలితాలు. ఇప్పుడు మనం అత్యంత ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. అదే రానున్న 48 గంటల్లో ఈ రాశి వారికి పొంచి ఉన్న ప్రమాదం. ఈ ప్రమాదం భౌతికంగా లేదా ఆర్థికంగా ఉండే అవకాశం ఉంది. ఇది ప్రధానంగా పరిచిత వ్యక్తులకు, తెలియని వాళ్ళ వలన సంభవించే సూచనలు బలంగా ఉన్నాయి.
ఈ రాబోయే 2 రోజుల్లో మీరు ప్రయాణాలు చేసే అవకాశం ఎక్కువగా ఉంది. ఇది ఉద్యోగరీత్యా కావచ్చు, వ్యాపార పని మీద కావచ్చు, లేదా వ్యక్తిగత పని మీద కావచ్చు. ప్రయాణాలలో ముఖ్యంగా రాత్రి సమయం ప్రయాణాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. రైల్లోనో బస్లోనో మీకు పరిచయం అయ్యే కొత్త వ్యక్తులతో అతిగా స్నేహం చేయవద్దు. వాళ్ళు ఇచ్చే తినుబండారాలు, పానీపూరీలు అస్సలు తినవద్దు. మిమ్మల్ని మాటల్లో పెట్టి మీ వస్తువులను దొంగలించి లేదా మీకు హాని తలపెట్టే అవకాశం ఉంది. మీ ప్రయాణ వివరాలు, మీ వ్యక్తిగత విషయాలను ఎవరితో పడితే వారితో చర్చించవద్దు, వారితో పంచుకోవద్దు. ఆ పరిచయాల వలన కలిగే ప్రమాదం అంటే కేవలం భౌతిక దాడి మాత్రమే కాదు, ఆర్థిక మోసం కూడా. మీ ఫోన్ చేసి మీకు లాటరీ తగిలింది, మీకు బహుమతి వచ్చింది, అడ్రస్ చేయండి అని చెప్పి మీ బ్యాంక్ వివరాలు అడిగితే అస్సలు చెప్పకండి. మీకు తెలియని లింక్స్ క్లిక్ చేయవద్దు. ఆన్లైన్లో పరిచయమైన వ్యక్తులు చెప్పే పథకాలను గుడ్డిగా నమ్మవద్దు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు అని చెప్పే వాళ్ళందరూ కూడా మోసగాళ్లే అని గుర్తుంచుకోండి. కొత్తగా పరిచయమైన వ్యక్తుల్ని నమ్మి వ్యాపారంలో పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టడం వంటివి చేయవద్దు. వారి గురించి పూర్తిగా తెలుసుకోకుండా ఎట్లాంటి ఆర్థిక లాభమైనా సరే చేయవద్దు. కొన్ని తీవ్రమైన సందర్భాలలో ఈ పరిచయం మీ ప్రాణాలకే ముప్పు తెచ్చి పెట్టే అంత ప్రమాదకరంగా మారవచ్చు. శత్రువులు ఎవరైనా ఉన్నారు అంటే వారు కొత్త వ్యక్తులు ఉపయోగించే మీకు హాని తలపెట్టాలని చూడవచ్చు. అందుకే ఈ 2 రోజులు మీకు కొత్తగా పరిచయమే ప్రతి వ్యక్తి విషయంలోనూ మీరు అప్రమత్తంగా ఉండడం చాలా ముఖ్యం. గుర్తుంచుకోండి, ఈ రాశివారు మంచితనాన్ని తక్కువగా నమ్మే గుణాన్ని అస్సలు చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమస్య చూసి భయపడవద్దు. ప్రతి సమస్యను ఒక పరిష్కారం ఉంటుంది, బయటపడే మార్గం కూడా చూపిస్తుంది. ఈ ప్రమాద తీవ్రతను తగ్గించి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ఇప్పుడు మనం చెప్పుకోబోయే పరిహారాలను శ్రద్ధగా నమ్మకంతో పాటించండి. ఇది చాలా శక్తివంతమైన పరిహారం. ప్రతి శనివారం రోజు ఉదయమే స్నానం చేసి దగ్గరలో ఉన్న రావి చెట్టు దగ్గరకు వెళ్ళండి. ఆ చెట్టుకు ఒక రాగి చెంబుతో నీళ్లను పోయండి. ఆ తరువాత మనసులో ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని చెట్టు చుట్టూ 108 సార్లు ప్రదక్షిణలు చేస్తూ జపించండి. ఇక పూర్తయ్యాక అక్కడ చెట్టు కింద కూర్చొని విష్ణు సహస్రనామ సూత్రాన్ని ఒక్కసారి అయినా సరే పూర్తిగా చదవండి లేదా భక్తితో వినండి. రావి చెట్టు విష్ణు స్వరూపం. దేవుడికి పూజ చేయడం వల్ల ఆ గ్రహ దోషాలు, ముఖ్యంగా ప్రాణగండాలు అన్నీ కూడా తొలగిపోతాయి. ప్రతి శుక్రవారం రోజు సాయంత్రం పూట దుర్గామాత ఆలయానికి వెళ్ళండి. అమ్మవారికి పసుపు రంగులో ఉండే ప్రసాదాన్ని అనగా లడ్డు ప్రసాదం, శనగలు వంటివి నైవేద్యంగా సమర్పించి ఆ ప్రసాదాన్ని కనీసం 5 భక్తులకు పంచిపెట్టండి. ఇక ప్రసాదాలు ఉండే తల్లి మేరకు అనుగ్రహం ఉంటుంది. ఎట్లాంటి ప్రసాదము మిమ్మల్ని సమీపించదు. కాబట్టి ప్రతిరోజు ఉదయం సూర్యుడు ఉదయించి సమయంలో సూర్యుడికి నమస్కారం చేయండి. వీలైతే 12 సూర్య నమస్కారాలు చేయండి. ఇది మీలో ఆత్మవిశ్వాసాన్ని, ధైర్యాన్ని, ఆరోగ్యాన్ని పెంచుతుంది. ఆ తర్వాత ఆదిత్య హృదయ సూత్రాన్ని పఠించండి. ఇది శత్రువుల నుండి, ప్రమాదాల నుండి రక్షించే మోఘమైన కవచం లాంటిది. కాబట్టి ఈ సూత్రాన్ని పఠించడం వల్ల మనసుకు ధైర్యము, శరీరానికి శక్తి వస్తాయి. ఈ రాశివారు రానున్న 48 గంటలు కొంచెం సవాళ్ళుగా ఉన్నప్పటికీ భయపడవలసిన పని ఏమీ లేదు. సరైన అవగాహన, తగిన జాగ్రత్త, భగవంతుడిపై నమ్మకంతో చేసే పరిహారాలు మిమ్మల్ని ఏమాత్రం ప్రమాదం నుండైనా సరే కాపాడుతాయి. కాబట్టి రాబోయే 2 రోజులు ప్రయాణాలలో అప్రమత్తంగా ఉండండి. తెలియని వ్యక్తులను, ముఖ్యంగా ఆన్లైన్ పరిచయం అయ్యే వారిని గుడ్డిగా నమ్మవద్దు. డబ్బు విషయంలో
చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ఇప్పుడు మనం చెప్పుకున్న పరిహారాలను పూర్తి నమ్మకంతో ఆచరించండి. ధైర్యంగా ఉండండి. గ్రహాల మార్గాన్ని మాత్రమే సూచిస్తాయి, కానీ మన సంకల్పం, మన జాగ్రత్త, మన భక్తి మార్గాన్ని మనకు అనుకూలంగా మార్చుకోగలగదు. అయితే ఇప్పుడు ఈ రాశి వారు రాబోయే 2 రోజుల్లో కొన్ని ఊహించని సంఘటనలు జరుగుతాయి. స్టాక్ మార్కెట్ సంబంధిత రంగాలలో పెట్టుబడులు పెట్టి లాభాలు అందుకుంటారు. దాంపత్య జీవితంలో, కుటుంబంలో ఉన్న సమస్యలు పరిష్కారం అవుతూ ఉంటాయి. అయితే వ్యక్తిగతంగా, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా ఉన్న సమస్యలు కూడా తొలగిపోతాయి. ఇక బాగా ప్రస్తుతమైన కుటుంబానికి చెందిన వ్యక్తులతో వివాహం జరుగుతుంది. కొత్త వాహనం, కొత్త ఇండ్లు కొనుగోలు వంటివి చేస్తారు. ఆస్తులు కలిసి వస్తాయి. చిన్నపాటి శ్రమతోనే ఆదాయాన్ని భారీగా పెంచుకుంటారు. ఎక్కువగా శుభవార్తలు వింటారు. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఆకస్మిక ధనలాభం అనేది ఉంటుంది. మీరు ఏది పట్టుకున్నా బంగారం అవుతుంది. అన్ని విధాలుగా కలిసి వస్తుంది. అన్నదమ్ములతో ఉన్న ఆస్తి గొడవలు పరిష్కారం అవుతూ ఉంటాయి. వ్యక్తిగత సమస్యలతో పాటు ఆర్థిక సమస్యల నుంచి కూడా మీకు విముక్తి లభిస్తుంది. స్టార్ కలిసి వస్తాయి. ప్రయాణాలు లాభదాటిగా చేస్తారు. వ్యాపారంలో మీ ప్రత్యర్థులపై మీదే పైచేయి అవుతుంది. ఆదాయం పెరుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి. వృత్తిలో ఉన్నవారు, ఉద్యోగస్తులకు విదేశాలకు వెళ్ళే అవకాశం లభిస్తుంది. కుటుంబ సభ్యులతో పాటు వ్యక్తిగత సమస్యలు కూడా తొలగిపోతాయి. నిరుద్యోగులకు కూడా విదేశాల నుండి అవకాశాలు వస్తాయి. సమాజంలో ప్రాముఖ్యతతో స్నేహాలు చేరుతాయి. ఈ రాశి వారి ఆదాయం రోజు రోజుకు పెరుగుతుంది. ఉన్నత పదవులు అధిరోహిస్తారు. ఉద్యోగస్తులు తమకు నచ్చిన మంచి ఉద్యోగానికి మారుతారు. విదేశీయాలకు ప్రయాణం ఆహ్వానానికి మార్గంగా దొరుకుతుంది. కుటుంబంలో అన్ని శుభాలే కలుగుతాయి. తండ్రి వైపు నుండి ఆస్తి కలిసి వస్తుంది. స్టాక్ మార్కెట్ సంబంధిత వ్యవహారాలు కూడా బాగా కలిసి వస్తాయి. అదృష్టం కలిసి రావడంతో భారీగా డబ్బును అందుకుంటారు. మంచి వారితో పరిచయాలు ఏర్పడతాయి. నలుగురికి సాయం చేస్తారు. మంచి ఆలోచనతో ముందుకు వెళ్తారు. అధికంగా శ్రమగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నవారికి కూడా ఊరట లభిస్తుంది. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోండి. రావాల్సిన డబ్బు మొత్తం కూడా వస్తుంది. పెద్దల సహకారం లభిస్తుంది. పలుకుబడి కలిసి నా వ్యక్తులతో కలుసుకుంటూ ఉంటారు. సభ్యులు సమ్మేళనాలు హాజరు అవుతూ ఉంటారు. ఒక శుభవార్త కూడా ఆనందాన్ని ఇస్తుంది. అనుకూల ప్రయాణాలు కలిసి వస్తాయి. కుటుంబంతో సంతోషంగా సమయం గడుపుతూ ఉంటారు. విద్యార్థులకు విదేశీ ప్రయాణాలకు సంబంధించి ప్రయత్నాలు ఫలిస్తూ ఉంటాయి. ఇక కోర్టు వ్యవహారాల్లో ఊరట లభిస్తుంది. చిన్ననాటి స్నేహితులు కలుసుకునే అవకాశం ఉంది. ఉద్యోగ ప్రయత్నాలు తాత్కాలికంగా కలుస్తాయి. కుటుంబ సభ్యులతో మాట పలకరింపు తలెత్తవచ్చు. స్వయంతో వ్యవహరించడం చాలా అవసరం. నిలకడగా ఉంటుంది. శ్రద్ధతో పనులు చేయడం చాలా అవసరం. అనుకున్న పనులు నెరవేరుతాయి. సమకాలంగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఇక విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పెద్ద సూచనలు పాటించడం వల్ల నరసింహ స్వామివారి ఆరాధన శుభప్రదం. చేపట్టే ప్రతి పని కూడా దుర్గాదేవి ఆరాధన శుభప్రదం. వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి పూజలు చేయడం శ్రేయస్కరం. ఈ నియమాలు పాటిస్తే చాలు సింహరాశి వారు విజయాలను అందుకుంటారు. ఇక మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ ధన్యవాదములు.